ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ లిక్కర్ కేసులో చుక్కలు కనబడుతున్నాయా? పీకల లోతు కష్టాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై జనంలో సానుభూతి పెరుగుతోందా, లేక కేసు తీవ్రతతో పార్టీకి డ్యామేజ్ అవుతుందా? పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం జైల్లోనే గడుపుతున్న ఈ సమయంలో నీతివంతమైన పార్టీ అని జనం ఆమ్ ఆద్మీ పార్టీకి జై కొడతారా, లేకుంటే నిప్పుకే చెదలుపట్టాయని దూరం పెడతారా? ఏం జరుగుతుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తన అరెస్టును సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీంతో రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తుపై నీళ్లు కమ్ముకున్నాయా అన్న అనుమానాలు తలెత్తాయి. కేజ్రీవాల్ పిటిషన్ తిరస్కరించిన తర్వాత ఆ పార్టీకి చెందిన మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ కూడా రాజీనామా చేసి వెళ్లిపోయారు. పోతూ పోతూ పార్టీ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు గుప్పించి వెళ్లిపోయారు. అయితే బీజేపీ ఒక పద్ధతి ప్రకారం ఆమ్ ఆద్మీ నాయకులను జైలుకు పంపించి పార్టీ నాయకులను బెదిరించి బీజేపీలో చేర్పించడానికి ప్రయత్నాలు చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ మొట్టమొదటిసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చడానికి అప్పుడు ఓ ఎమ్మెల్యేను బీజేపీ 4 కోట్ల రూపాయల ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ను ఆప్ శాసనసభ్యుడు తిరస్కరించాడు. అప్పుడది అతిపెద్ద దుమారం రేపింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్, బీజేపీ పార్టీల మాదిరిగానే ఒకే వ్యక్తి కేజ్రీవాల్పై ఆధారపడి నడుస్తోంది. పార్టీలోని ఇతర మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. అంతా కేజ్రీవాల్ కనుసైగల్లోనే పార్టీ, ప్రభుత్వం నడుస్తోంది. ప్రస్తుతం కేజ్రీవాల్ అరెస్టు అయినా పార్టీ నుంచి పెద్దగా వలసలు లేవు. అయితే ఇటీవల పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ 6 నెలల పాటు జైల్లో ఉండి విడుదల కావడం ఒక్కటే పార్టీ కాస్త ఊరట కలిగించే అంశం. పార్టీలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తర్వాత సంజయ్ సింగ్కే కాస్త పట్టు ఉంది. ఆయనకు స్ట్రీట్ ఫైటర్ అని పార్టీలో పేరుంది. పార్టీ క్యాడర్తో పాటు నాయకుల్లో అందరితో మంచి సంబంధాలున్నాయి సంజయ్ సింగ్కు. అలానే కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ కూడా పార్టీ నుంచి వలసలు పోకుండా క్యాడర్ను ఐక్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీతో పాటు పంజాబ్లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యను, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని అధికారంలోకి వచ్చింది. అలాగే ఉచిత విద్యుత్, నీరు ఢిల్లీ ప్రజలకు అందిస్తోంది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల మన్ననలు పొందింది. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయనకు మద్దతుగా ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రస్తుతం ఆప్ పార్టీలో కర్త కర్మ క్రియ అయిన కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా జైల్లో ఉన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేజ్రీవాల్ జైలు నుంచి తమ మంత్రులకు ఆదేశాలు ఇస్తున్నారు. తాను జైల్లో ఉన్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మంచినీటి ఇబ్బందులు లేకుండా, ఆసుపత్రుల్లో పేదలకు మందుల కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. ఢిల్లీ ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని కోరడం కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజల్లో మరింత సానుభూతి పెరిగింది. ఇక ఆమ్ ఆద్మీ వాదన విషయానికొస్తే వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమ అగ్రనాయకుడిని ప్రచారం చేయనీయకుండా అడ్డుకునేందుకు లిక్కర్ కేసును తెరపైకి తెచ్చి జైలుకు పంపారని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. ఇక దేశంలోని 87 మంది మాజీ సివిల్ సర్వెంట్లు కూడా మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ను ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీస్తూ ఈసీకి లేఖ కూడా రాశారు. ఇక ఢిల్లీలో సాధారణ పౌరుడి విషయానికి వస్తే ఆప్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ,
క్రమంగా దేశంలోని ఇతర రాష్ట్రాలు, ఉదాహరణకు పంజాబ్ ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇలా వరుసగా ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తున్నందున మోదీ ప్రభుత్వం కక్షపూరితంగా ఎన్నికలకు ముందు లిక్కర్ కేసును తెరపైకి తెచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో ఇండియా కూటమి అతిపెద్ద ర్యాలీ నిర్వహించింది. ర్యాలీకి ఢిల్లీ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దీనికి ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడి అరెస్ట్ చేయడం బీజేపీకి మైనస్ పాయింట్, ఆమ్ ఆద్మీకి అనుకూలమైన పాయింట్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బీజేపీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయించి కేజ్రీవాల్ పట్ల ప్రజల్లో సానుభూతి పెంచేలా చేసింది. ఇంత జరిగినా బీజేపీ కానీ ప్రధానమంత్రి కానీ కేజ్రీవాల్ అరెస్టు గురించి బహిరంగంగా ఒక ప్రకటన చేయకపోవడం గమనార్హం. వారిలో ఎక్కడో తప్పటడుగు వేశామా, తొందరపడ్డామా అన్న అనుమానాలు తొలుస్తున్నాయా అనేది రాజధాని పొలిటికల్ సర్కిల్ టాక్.